కాళేశ్వరం కమిషన్ కింద అవినీతి జరిగిందని చెప్పి కూడా ఎంతో మంది కాంగ్రెస్ నాయకులు కూడా కావాలని చెప్పి ఇదంతా చేస్తున్నారని చెప్పి కూడా బీఆర్ఎస్ నాయకులు అందరూ కూడా చెప్తూనే ఉన్నారు. దాని గురించి మనం మాట్లాడదాం. మన దగ్గర వరలక్ష్మి గారు ఉన్నారు, స్పోక్ పర్సన్. నమస్తే మేడం. కాళేశ్వరం ప్రాజెక్ట్ లో కూడా అవినీతి జరిగిందని చెప్పి కేసీఆర్ గారిని కూడా విచారణ తర్వాత ఏం జరగబోతుంది? అసలు అవినీతి జరిగింది అనేది మనకు తెలుస్తుంది కదా, బయట ప్రజలకు కూడా అర్థమైపోయింది కదా. ఇన్ని లక్షల కోట్ల అప్పు ఎక్కడి నుంచి అయింది, మొత్తం కాళేశ్వరాన్ని పెట్టిన దాని మీద కార్పొరేషన్ వేసి కార్పొరేషన్ నుంచి నిధులు మళ్లించడం అనేసి వాళ్ళే చెప్తున్నారు కదా. నిన్న హరీష్ రావు చెప్పిండు, కేసీఆర్ ఏం లేదు నాదేం లేదు, కార్పొరేషన్ ఏర్పాటు చేసినాము, కార్పొరేషన్ కు నిధులు తెచ్చినాము, ఆ నిధులు కేబినెట్ ఆమోదం పొందిన తర్వాత మేము మళ్లించినామని చెప్తున్నారు. ఇవాళ వీళ్ళ దగ్గర 100 కోట్లు దొరుకుతున్నాయి తమ్మి. ఇవాళ కూడా ఎంతమంది ఏసీపీ దాడులలో ఎన్ని కట్టలు వచ్చినాయి. అరే పేదవాడికి ఒక ఇల్లు ఇవ్వలేకపోయినావు, నువ్వు ఒక రేషన్ కార్డు ఇవ్వలేకపోయినావు, ఒక ఉద్యోగం ఇవ్వలేకపోయినావు, ఎక్కడ భద్రత కల్పించలేకపోయినావు, మొత్తం డ్రగ్స్ మయం చేసేసారు తెలంగాణ రాష్ట్రాన్ని. మందు అంత ఇది అవును, కేటీఆర్ కదా పెంచి పోషించింది. డ్రగ్స్ సంస్కృతి మాకు లేకుండే, మా తెలంగాణ రాష్ట్రంలో అసలు తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ అనేది లేకుండే. అలాంటి దాన్ని కేటీఆర్ మొత్తం పెంచి పోషించుడు. సినిమా వాళ్ళు చూసినా, యువత చూసినా, హై స్కూల్ లెవెల్ చూసినా కూడా మొత్తం డ్రగ్స్ మయమైపోయింది వాళ్ళ ప్రభుత్వంలో. మా ప్రభుత్వంలో మా అన్న ఏం చేసిండు, మా రేవంత్ అన్న ఒక తండ్రి లెవెల్లో ఆలోచించి డ్రగ్స్ ఎక్కడ కడితే అక్కడ అణచివేస్తున్నాం. ఎవరు చిన్న పిల్లల భవిష్యత్తు నాశనం చేయొద్దనేసి మేము ఫస్ట్ మా అన్న తీసుకుంది డ్రగ్స్ తోటే యువత పాడైపోతున్నారు అనేసి డ్రగ్స్ మీదనే నిఘా పెట్టించిండు ప్రత్యేకించి. అంటే తెలంగాణ వచ్చిన కాడ నుంచి ఎన్నో ప్రాజెక్టులు చేసిన, ఎంతో మందికి న్యాయం చేసిన, రైతులందరికీ కూడా నీళ్ళు అనేవి కూడా దగ్గర దాకా కూడా తీసుకుపోయిన, రైతులందరికీ వాళ్ళ పంటలు తడవాలంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచి నీళ్లు పోతున్నాయని చెప్పి కూడా ఎన్నో 100 ఎకరాల వరకు కూడా తడిపారని చెప్పి కూడా 100 కోట్ల ఎకరాలు పోతలేవు. ఇలా వాళ్ళ హడావుడి చూస్తే, వాళ్ళ బాధ చూస్తే తెలంగాణ ప్రజలకు అర్థం అయిపోతుంది. దొంగలకి ఇంత దోసుకున్నారా తెలంగాణ రాష్ట్రాన్ని అనేసి అర్థం అయిపోయింది. ఆ బీఆర్ఎస్ గుండాలు ఇలా వేల కారంలో ఎన్నో హంగామా చేస్తాను. మరి ఆ కేసీఆర్ ఏమో మరి జాతిపిత కాదు, పెద్ద మన రాష్ట్రానికి ఏమో అభివృద్ధి చేసినోడు కాదు, దొంగ దీక్షలు చేసి ముఖ్యమంత్రి అయిపోయి దళిత ముఖ్యమంత్రిని చేస్తా అన్నాడు. అది వేయలేదు. ఇవాళ ముఖ్యమంత్రిగా కూర్చొని ఈ రోజు తన ఇంటికి నిధులు అందించుకున్నాడు. నియామకాలు అన్ని వాళ్ళ ఇంటికే వచ్చేసినాయి. కాళేశ్వరం ఆయన ఇంటికే పోయింది కూడా, ఆ నీళ్ళు ఆయన ఇంటికే పోయినాయి, ఆయన పాములకే పోయినాయి, ఆ నిధులు ఆయన ఇంటికే పోయినాయి, ఆ ఉద్యోగాలు కూడా వాళ్ళ ఇంట్లోకి వచ్చినాయి. తెలంగాణకు ఒరిగింది లేదు. నేను ఒకటే చెప్తున్నా, కేసీఆర్ కు, కవితమ్మకు, కేటీఆర్ కు మమ్మల్ని మా అన్నను, మా సీఎం గారిని అనే అర్హత మీకు లేదు అని చెప్తున్నా. అలాగే ఇప్పుడు కవిత గారు కూడా ఒక మాట అన్నారు, ఏమనంటే కేసీఆర్ గారికి నోటీసులు ఇచ్చినట్టయితే యావత్ తెలంగాణకు నోటీసులు ఇచ్చినట్టే అని చెప్పారు. అలాగే కేటీఆర్ గారు అయితే అరిచేయి పెట్టి సూర్యుని అయితే ఆపలేదని చెప్పి కూడా అంటున్నారు. దానికి మీరేం చెప్తారు? ఇది వాళ్ళు వింత పోకడలు, వింత మాటలు. ఇక పోయే ముందు అధికంగా తింటారట కొంతమంది, చనిపోయే ముందు అధికంగా వాటర్ తాగడం, అధికంగా తినడం ఉంటుందట. జైల్లో పోయే ముందు ఇటువంటి మాటలే వస్తాయి. ఎందుకంటే వాళ్ళ పాపాలు ఎక్కువ పెరిగిపోయినాయి, ప్రజలకు కూడా తెలిసిపోయినాయి. అటు విచారణలు జరుగుతున్నాయి. ఒకటి కాదు, కాళేశ్వరము ప్లస్ ఫోన్ ట్యాపింగ్, ఈ రేసు, లిక్కర్, ఇవన్నీ మొత్తం వాళ్ళు చేసిన పాపాలు మొత్తం ఒకటై మంచిగా గుడుపుట అని చేసి తలా రకంగా చేసిళ్ళు, తెలంగాణను ముంచిళ్ళు. ఇవాళ తలా రకంగా మాట్లాడుతున్నారు వాళ్ళ ఇంటి వెళ్ళిపోదు. నేను ఒకటే అంటున్నా, బీఆర్ఎస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాట్లాడేటోళ్ళు ఇప్పుడైనా ఆపండి తమ్మి, మీరు ఆపండి, తెలుసుకోండి. అసలు మీరు తిన్నారు కావచ్చు కానీ ప్రజలకే మురిగింది లేదు. మీరు ఇవాళ ప్రజల పక్షాన మీరు నిలబడండి, కేసీఆర్ పక్షాన కాదని చెప్తున్నా బీఆర్ఎస్ నాయకులకు, కార్యకర్తలకు. కావాలని చెప్పి కక్షపూరితంగా చేస్తున్నారంట. మాకు అవసరమే లేదు. కక్షపూరితంగా చేసేది ఉంటే అసలు ఇంత టైం పట్టకపోయేదని నేను అంటాను. ఎప్పుడో మా ప్రభుత్వం వచ్చినాక నెల రోజులకే వాళ్ళు జిల్లాలో ఉండేవాళ్ళు. మేమే కక్షలు వేయాలనుకుంటే అంటే ఫోన్ ట్యాపింగ్ విషయంలో చూసుకుంటే అది కూడా తిరిపోయింది. ఆ తర్వాత వచ్చినట్టయితే ఈ ఫార్ములా ఈ కార్ రేస్ అని చెప్పారు, తర్వాత లిక్కర్ కేసు అని చెప్పారు, తర్వాత మేడిగడ్డ అని చెప్పారు, తర్వాత కాళేశ్వరం ప్రాజెక్ట్ అని చెప్పారు. అంటే ఇన్ని కూడా ఒకటి మిస్ అయితే ఒకటి మిస్ అయితే వాళ్ళు చేసిన పాపాలు కదా. పాపాలను ప్రక్షాళన చేయాల్సిన బాధ్యత మాకు ఉంటది ప్రభుత్వం వచ్చినప్పుడు. ఎవరు పాపం చేసినా, ఎవరు నిధులు దుర్వినియోగం చేసినా మా ప్రభుత్వం ఉన్నప్పుడు మేము ఎండ కట్టాల్సిందే. ప్రజలకు న్యాయం చేయాలంటే మేము సపరేట్ గాజులు వేసుకొని కూర్చోవాలి. ఇక్కడ ఇంట్లో మేము తినేసి కూర్చోవాలా? ప్రజలకు పని చేద్దా, ఉద్యోగాలు చేద్దా? మరి నిధులన్నీ దొబ్బేసినావు కదా నువ్వు, మరి ఎక్కడ నుంచి చేస్తావు? నువ్వు పాపం చేసినావు, నిధులు నన్ను నువ్వు ఆక్రమించుకున్నావు, నీ ఇంటికి పోయినాయి, నీ పాపాలన్నీ మేము బయట తీయాలి, కమిషన్లు వేయాలి, మిమ్మల్ని జైల్లో వేయాలి కదా. అప్పుడు తెలంగాణ ప్రజలకు, ఆ అమరవీరులైన బిడ్డలకు మేము ఈ రోజు మేము నివాళులు అర్పించినట్టు, నిజమైన నివాళులు అర్పించినట్టు అవుతుంది. అలాగే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా ఓటుకు నోటు కేసులో కూడా ఓటుకు నోటు కేసులో కూడా దొరికారు, జైలు కూడా పోయారు. ఆ కక్ష ఇప్పుడు తీసుకుంటున్నారు. మా అన్నకు అంత అవసరమే లేదు. మా అన్న అందులో క్లియర్ గా ఉన్నాడు, క్లియర్ గా చెప్పుకున్నాడు. అట్లా అవసరమే లేదు. మా అన్నకు, మా సీఎం గారికి అటువంటి కక్షలే ఉన్నాయి. ఎందుకంటే మీరు తెలంగాణ సొమ్ముని తిన్నారు. ఈ రోజు ₹1 మిగులు బడ్జెట్ లో ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిల్లు. ఈ అప్పుల కుప్ప ఎట్లా అయింది అని తీయాలి కదా. ఎట్లా అయింది? నువ్వు కాళేశ్వరం అంటావు, సెక్రటేరియట్ అంటావు, ఇంకోటి అంటావు, మొత్తం కమిషన్ల కోసం సంఘాన్ని అర్పించడం తెలంగాణ రాష్ట్రాన్ని, తెలంగాణ బిడ్డల బతుకులని. అంటే ఫైనల్ గా ఏం చెప్తారు? తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఉంటుందా, పోతుందా? ఎక్కడ ఉంటది? ఎట్లుంటది? ఏ విధంగా ఉంటది? నేను ఒకటే ఎట్లుంటది, ఏ విధంగా ఉంటది, ఎక్కడ ఉంటది తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్?
బిడ్డనే కదా ఇవాళ బీఆర్ఎస్ లేదనేసి జాగృతి కండ వేసుకొని తిరుగుతుంది. గులాబీ కండువా తీసేసి ఎందుకో జాగృతి కండ వేసింది కవితక్క. బతుకమ్మ పేరు మీద బోనం ఎత్తుకొని ఏం చేసినావు తెలంగాణ ఆడబిడ్డలకి? మా తెలంగాణ ఆడబిడ్డల పరువు తీసినావు కదా నువ్వు. లిక్కర్ కేసులో ఇరుక్కొని ఇటు బతుకమ్మకు డీజేలు పెట్టి ఆడిపించి ఆడపిల్లల బతుకులను ఏమార్చి మా సంస్కృతిని కాపాడినవు కవితక్క. నీ అయ్య నిన్ను సెకండ్ నాకు కాళేశ్వరమే మానస పుత్రిక, మా బిడ్డనే సెకండ్ పుత్రిక అన్నాడు. ఇక్కడ మానస పుత్రిక అయింది కాళేశ్వరం? ఎవరింటికి అయింది? నీ ఇంటికి నిధులు వచ్చినాయి కాబట్టి నీకు పుత్రిక అయిపోయింది, బిడ్డ అయిపోయింది. తెలంగాణ బిడ్డలు ఎండలో ఎండిపోయినాయి కాబట్టి మాకు ఈ రోజు ఇంత బాధలు వచ్చినాయి. మేము ఇప్పుడు మా అన్నకు మా సీఎం రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ బిడ్డల భవిష్యత్తు మంచిగా చూడాలి, రాబోయే రోజులలో ఇంకా 2 ఏళ్ళైనా 4 ఏళ్ళైనా 10 ఏళ్ళైనా బిడ్డలను కాపాడే తీరుతా, వాళ్ళ భవిష్యత్తు తీర్చిదిద్దుతా, తెలంగాణను ఒక మంచి తెలంగాణ భవిష్యత్తు ఉండే తెలంగాణ చేస్తా. కేసీఆర్ బంగారు తెలంగాణ అన్నాడు, మాకు బంగారం అవసరమే లేదు, భవిష్యత్తు ఉండాలి రాబోయే తరాలకని మేము ఆలోచిస్తున్నాం. ఆ దిశలో మా సీఎం రేవంత్ రెడ్డి గారు పనిచేస్తున్నారు. అలాగే తెలంగాణ ఆడబిడ్డలందరూ కూడా దసరాకి బతుకమ్మ టయానికి కూడా కేసీఆర్ గారు ఒక చీర ఇచ్చేది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక చీర లేదు ఏం లేదని చెప్పి నేను ఒకటే అంటున్నా, మా అన్న కోటీశ్వరులను చేస్తాడు మహిళా సంఘాల పేరు మీద. నువ్వు మహిళా సంఘాలకు ఒక రూపాయి ఇయ్యలేదు. మేము మహిళా సంఘాలకు నిధులు ఇచ్చేసి వాళ్ళు స్వశక్తిగా వాళ్ళు ఎదగడానికి ఎంతో కృషి. నువ్వు ఇచ్చిన చీరలు ఎవరు కట్టుకున్నారు? ఏ బిడ్డ ఆడబిడ్డ కట్టుకుంది? ఒక్కొక్క ఆడబిడ్డ అన్ని చెల్లెలేసి మంటలేసి అగ్గిపిల్లలు పెట్టిళ్ళు, కనీసం కట్టుకోవడానికి కూడా రాలేదు. 4 మూరలు లేదు చీర. ఆడపిల్ల ఎట్లా కట్టుకుంటది? కనీసం ఒంటి మీద నిలబడలేదు ఆ చీర, ఎట్లా కట్టుకుంటుంది ఆడబిడ్డ? నువ్వు ఆ చీరల పేరు మీద దొబ్బేసినావు. నేను చెప్తున్నా, ఆ చీరల పేరు మీద దొబ్బేసినావు 1000 కోట్లు. నువ్వు ఉన్న మనకు 1 హెక్టార్ల భూమిలో కూడా నువ్వు ఎక్కడ నువ్వు 1 ఎకరాలకు నీళ్ళు ఇచ్చినావు. అలా సాగు భూమి ఉంటది, అలా ఎండు భూమి అంటే మెట్ట భూమి ఉంటది. ఈ భూమి నువ్వు ఏం చేసినావు అనేసి మొక్కలు అనేసి 1000 కోట్లు తిన్నారు మొక్కల పేరు మీద. ఎక్కడ నువ్వు ఎన్ని లక్షలకు నువ్వు మొక్కలు నాటినావు చెప్పు? ఉన్న భూమిలా నువ్వు ఏడని ఎంత భూమి సాగుకొచ్చే మళ్ళీ ఎక్కడ నువ్వు మొక్కలు నాటి గుట్టల మీద నాటినావా మొక్కలని? ఎన్ని లక్షల కోట్ల మొక్కల పేరు మీద నువ్వు దోసుకున్నావు? గొర్రెల పేరు మీద, నీ కొడుకు డ్రగ్స్ పేరు మీద, మళ్ళా ప్లస్ ఇప్పుడు ఇది ఔటర్ రింగ్ రోడ్ ORR పేరు మీద నీ కొడుకు ఆ దోపిడీ చేసిండు. నీ బిడ్డనేమో బతుకమ్మ పేరు మీద చీరల పేరు మీద వాడు సంతోషం. బుక్కులు కూడా పిల్లల స్కూల్ డ్రెస్లలో కూడా దొబ్బిల్లు వాళ్ళు చెయ్యని అవినీతి లేదు, వాళ్ళు చెయ్యని అరాచకం లేదు. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 10 సంవత్సరాలు భ్రష్టు పట్టించిళ్ళు. అదే ఈ IAS-లకు IPS-లకు ఉద్యోగస్తులకు అంటగట్టిళ్ళు. ఇవాళ వాళ్ళు కూడా బలైపోవాల్సి వస్తుంది వీళ్ళ వల్ల. ఒకటే చెప్తున్నా, కేసీఆర్ ఫ్యామిలీ ఖచ్చితంగా జైలు పోయిన రోజునే మా తెలంగాణ అమరవీరులైన బిడ్డలకు మేము నిజమైన నివాళులు అర్పించడం. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.